సుచిత్ర, ఎందుకులా అయిపోయావు? ఇప్పుడేమైందని? ఈ ప్రయత్నం కూడా వృధా అయిపోతుందేమో అత్తయ్య. గతం మనల్ని ఇంకా వెంటాడుతూనే ఉంటుందేమో. కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటన కదా సుచిత్ర, గుర్తుకు తెచ్చుకుని రాయాలి. టైం పడుతుంది. అలా రాసి ఉంటే అది జ్ఞాపకం ఎలా అవుతుంది అత్తయ్య? మనం మర్చిపోలేదు సుచిత్ర, కానీ జరిగిన ఘోరాన్ని మర్చిపోయి బతుకుతున్న వాళ్ళు మళ్లీ గుర్తు చేసుకుని రాయాలి. నువ్వు నమ్మకంతో ఉండు. నా హార్ట్ ఫ్రెండ్ రాలేదేమో వసుంధరా. అలా అనకండి సార్. తనొచ్చిందని నా మనసు నాకు చెప్తోంది. ఇప్పటి వరకు ఒక్కరు కూడా డ్రాప్ బాక్స్ దగ్గరికి రాలేదు. కనీసం మనం దాచిన వస్తువు గురించి కానీ మాట గురించి కానీ రాయడానికి పేపర్ మీద ఒక్కరు కూడా పెన్ను పెట్టలేదు. సార్ ప్లీజ్ సార్, డిసప్పాయింట్ అవ్వకండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీ హార్ట్ ఫ్రెండ్ మీ దగ్గరకు వస్తుంది. తను మీ దగ్గరే ఉంటుంది, మీతోనే ఉండిపోతుంది. సార్ 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 ఒకసారి అటు చూడండి. సుచిత్ర, వారు వచ్చారు చూడు. ఎస్ ఎస్ ఐ గాట్ హర్. ఎస్ ఐ గాట్ హర్. అమ్మయ్యా, నాకే గిఫ్ట్ వస్తుంది. నేనే గెలుస్తాను. థ్యాంక్ యూ వసుంధరా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదంతా నీ వల్లే నా హార్ట్ ఫ్రెండ్ కనిపెట్టాను. థ్యాంక్ యూ వసుంధరా. ఏంటిది? హే వసుంధరా, వాట్ ఇస్ దిస్? ఇంతమంది ఎలా? అరే, నా హార్ట్ ఫ్రెండ్ ఒక్కరే కదా. మీ హార్ట్ ఫ్రెండ్ ఒక్కరే సార్, కానీ మీ మీద ఆశ ఉన్నవాళ్ళు అంతమంది. అంటే డబ్బు, దర్పం, పేరు, ప్రతిష్ట, అందం, చందం అన్నీ ఉన్న మీలాంటి కోటీశ్వరుల చేయి పట్టుకోవడానికి క్యూ కట్టిన డూప్లికేట్ హార్ట్ ఫ్రెండ్స్. వాట్? నో, దిస్ ఇస్ చీటింగ్. నన్ను మోసం చేయాలని చూస్తున్నారు వీళ్ళు. కాకర్ల వీర వెంకట వంశీకృష్ణ గారు సంతకం పెట్టకపోయినా స్టాంప్ వేస్తే చెల్ల చెక్కులు, లెక్క కట్టి కలలు కనే ఆడపిల్లలతో ఇప్పుడొచ్చిన చిక్కులు. అరే, కనీసం నా హార్ట్ ఫ్రెండ్ ఏం చెప్పిందో ఏం రాసిందో వాళ్ళకెలా తెలుసు? వీళ్ళు ఊహించి రాస్తారా? నన్ను చీట్ చేస్తారా? కంగారు పడకండి సార్. ఏం రాసినా ఏం చేసినా మీ మనసునైతే ఎవరు మోసం చేయలేరు కదా. మీ హార్ట్ ఫ్రెండ్ ని మీరు మాత్రమే కనుక్కోగలుగుతారు. కష్టం వసుంధరా, నాకు టెన్షన్గా ఉంది. నా డ్రీమ్ని
నా డ్రీమ్ని నా లైఫ్ని వీళ్ళందరూ స్పాయిల్ చేస్తారనుకుంటా. సార్ ప్లీజ్ ప్లీజ్ బీ కూల్. మీరు కాసేపు బయటికి వెళ్ళండి, మీకంతా మంచి జరుగుతుంది. వెళ్తాను. ఇక్కడుండి ఈ అరాచకాన్ని చూడడం కంటే బయటికి వెళ్ళడమే బెటర్. ఛే, చూసావు సుచిత్ర, ఇందాకెవరూ రాలేదన్నా, ఇప్పుడు ఎంతమంది వచ్చి డ్రాప్ బాక్స్ లో వేశారో చూడు. మనకి ప్రతిదీ ప్రశ్నలాగా మిగలాలని భగవంతుడు కూడా ఇరకాటంలో పెడుతున్నాడు అత్తయ్య. మేడం, చూడు వసుంధర, మన ఆలోచనల్ని అర్థం లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరెన్ని చేసినా నిజమే బయటకు వస్తుంది మేడం. ఆయన అయోమయంలో పడకూడదు. ఇన్నాళ్లు ఆనందంగా గడిపిన ఆయన జీవితంలోకి ఆయన్ని నిరాశపరిచే మనిషి రాకూడదు. అన్ని కరెక్ట్ గా చూసుకో. అలాగే మేడం. తను రాసిందే కాపీ చేశాను. కాపీ క్యాట్. లైఫ్ లాంగ్ వంశీ పక్కన నేను మాత్రమే ఉంటాను. చెప్పు, ఏం చేసావు? నేనేం చేశాను? ఏం చేసావో అందరి ముందు ఒప్పుకో. వంశీ గారిని చీట్ చేయాలని చూస్తే చచ్చిపోతాం. పజల్ ఇచ్చారు, ఫిలప్ చేశాను. నేనే గెలుస్తానన్న నమ్మకం ఉండడంలో తప్పేం లేదు కదా. తప్పు చేస్తే వచ్చేది నమ్మకం కాదు, చావు. తేడా జరగాలి, అప్పుడు నీ సంగతి తేలుస్తాను. ఏదో కుట్ర జరుగుతుందనిపిస్తోంది. వంశీ సార్ ఆందోళన పడ్డట్టే అవుతుంది. సార్ ఎక్కడున్నారు? ఏమైంది? సాఫ్ట్ గా ఉండే ఆ వసుంధర నా చంప చెల్లుమనిపించింది మేడం. పువ్వు ముల్లుగా మారకూడదు, రాలిపోవాలి. అది తిరిగి స్టేజ్ దగ్గరికి రాకూడదు. దానికి నా మీద అనుమానం వచ్చింది మేడం. వంశీ గారిని కలవడానికి వెళ్ళిందనుకుంటా. అర్జెంట్ గా గ్యాంగ్ ని రప్పించు. అట్నుంచి అట్టే అది వెళ్ళిపోవాలి. ఎస్ మేడం. ఏమండి, చెప్పండి. వంశీ సార్ని చూసారా? తెలీదండి. ఎలాగైనా నిషా కుట్రని భగ్నం చేయాలి. మీరు అనుమానించిందే నిజమవుతుంది సార్. మోసం చేసేవాళ్ళు ఎక్కడో ఉండరు. హార్ట్ ఫ్రెండ్, నా గుండెల్లో నువ్వు ఉన్నావనుకుని ఈ ప్రయాణం మొదలు పెడితే ఇలా జరుగుతుందేంటి? అసలు నువ్వు వచ్చావా రాలేదా? అది నా గురించి వంశీ సార్కి చెప్పడానికి వెతుకుతుంది మేడం. వంశీ ఆడిటోరియంలోకి వెళ్లేలా చేస్తాను. దాన్ని వంశీ కారులోకి నట్టి లాక్ చేయండి. స్పేర్ కి బావ ఫ్రెండ్స్ అయిన ఆ తొట్టి గ్యాంగ్ దగ్గరుంది. నువ్వు నాకు కనిపిస్తావని, నీలాగే వసుంధర నాలో నమ్మకాన్ని కలిగిస్తుంది. బావా, నువ్విక్కడున్నావా? లోపలికి వెళ్ళు.
గ్రాండ్మా వాళ్ళు పిలుస్తున్నారు. వెళ్ళు బావా. వంశీ సార్ ఎక్కడా కనిపించట్లేదు. ఎక్కడున్నారు? మున్నా గారు, ఆ? వంశీ సార్ ఎక్కడున్నారు? వంశీ ఇందాకే కార్ పార్కింగ్ దగ్గర చూశాను. ఓకే. వంశీ సార్, వంశీ సార్, వంశీ సార్, వంశీ సార్. వంశీ సార్, వంశీ గారు ఎక్కడున్నారు? వంశీ సార్, అయ్యో ఎవరు మీరు? అయ్యో, డోర్ ఓపెన్ చేయండి. డోర్ ఓపెన్ చేయండి, డోర్ ఓపెన్ చేయండి. వంశీ సార్, డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. డోర్ ఓపెన్ చేయండి. వంశీ సార్, సార్ హెల్ప్ మీ. వంశీ, వంశీ సార్, కాపాడండి. ఇక అది బయటికి రాదు. చచ్చిపోతుందేమో. పోతే పోనీ, ఇదేమి సెలబ్రిటీ కాదు. డబ్బున్న వాళ్ళతో జల్సాగా తిరిగే మనతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో దానికి అర్థం కావాలి. అనయ్య, ఏంట్రా? ఎక్కడికి వెళ్ళావు? నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. పదండి అన్నయ్య. పద. దాని పరిస్థితి ఏంటి? ప్రోగ్రాం బాగా జరిగిందన్న ఉత్సాహంతో ఉక్కిరి బిక్కిరి అయ్యేది కాస్త ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి అవుతుంది.
కారులోంచి బయటపడితే మనం మోసం చేసిన విషయం బయటపడుతుంది. అది రాలేదు మేడం. ఆ కార్ పక్కనే అటు ఇటుగా 2 కార్లు డోర్స్ ఓపెన్ అవ్వకుండా అడ్డుగా పెట్టాం. డోంట్ వరీ మేడం. వసుంధర, నువ్వు కారులోంచి బయటికి ఎలా వస్తావో నేను చూస్తాను. అప్పు ఏమండి, విన్నర్ ఎవరో మీ హాట్ ఫ్రెండ్ ఎవరో డిసైడ్ చేసే టైం వచ్చింది. అవును సార్, అమ్మాయిలందరూ పేపర్లో రాసి డ్రాప్ బాక్స్ లో వేశారు. బై లక్ సెటిల్ అయిపోదాం అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు కదా అప్పు. చూద్దాం. వస్తుందిరా రాని. థ్యాంక్ యూ గర్ల్స్. మీరందరూ ఆన్సర్స్ రాసి డ్రాప్ బాక్స్ లో వేసినా మా వంశీ బావ గుండెల్లో ఉన్నది ఒక్కరే. అది ఎవరో మా బావ కాసేపట్లో రివీల్ చేయబోతున్నాడు. నానమ్మా, అమ్మ నాన్న కనిపించడం లేదు. నీకు మనవడికి మధ్య వాళ్ళెందుకు లేని పంపించేశాను లేవే. వెళ్ళి స్టేజ్ అక్కవే. వద్దు నానమ్మా, ఇందాక టెన్షన్ తో కాళ్ళు వణికిపోయాయి. నీ మొహం. ఆనందబాబు వెంట 7 అడుగులు వెయ్యవే అంటే ఫ్లోర్ చల్లగా ఉందనే రకానివే నువ్వు. అలా బొంగమూతి పెట్టుకోకు, తల్లపొచ్చేస్తుంది నాకు. ఏమండి, ఇక మొదలు పెట్టండి. మీ స్నేహితురాలు ఎవరో తెలిస్తే మేమందరం సంతోషిస్తాం. అలాగే అప్పు. ఆనంద్, వస్తుందిరా ఇక్కడ. వస్తారన్నయ్య. ఫంక్షన్ హడావిడిలో ఇక్కడ ఉన్నట్టున్నారు. నా సమాధానాన్ని ఆల్రెడీ రాసి పెట్టాను. నా హార్ట్ ఫ్రెండ్ నాకు ఇచ్చిన జ్ఞాపకం నమ్మకం. శ్రీరాముడి నాణ్యం. తను నాకు చెప్పిన మాట మంత్రం. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ 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 జనార్దనాయ. మీలో ఒకరు నాతో చెప్పి నా జీవితాన్ని మార్చారు. అన్నయ్య, మీరు చెప్పిన పజిల్స్ జరిగాయి. ఇప్పుడు ఆ స్క్రిప్ట్లో ఎవరైనా రాశారో చూడండి. లేదానంద్, ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు తీస్తే నాకింకా హ్యాపీగా ఉంటుంది. వెళ్ళి సుచిత్ర,